మా మదర్ గుప్తా గారు, మా నవత గారు, అలాగే చాలా మంది మా జర్నలిస్ట్ సిద్ధు, వీరందరూ కూడా ఏదో ఒక దశలో ఏదో ఒక విషయాన్ని నాకు నేర్పుతూనే ఉంటారు. ఇలా నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి సందర్భంలో ఎత్తుపల్లాలు అవన్నీ చూస్తూ ఉంటాం. మీరందరూ కూడా ఇక్కడికి వచ్చారు అంటే ఈ వేదిక పైన ఉన్నటువంటి మేమే కాదు, మీరే కాదు, మనం అందరం కూడా ధర్మయోధులము కనుకనే వచ్చాం. మన ఆలోచన ధర్మాన్ని కాపాడాలి అనే తపన నుంచే వచ్చింది కనుక ఇలా కలుసుకున్నాం. మనము బ్రెయిన్ ఎంటీగా ఉంటేనే అవతల వాడు వచ్చి నా దేవుడు నిజ దేవుడు అంటాడు. అరే బోడిగా నీ దేవుడు నిజ దేవుడు ఏంట్రా, నా దేవుడి గురించి చెప్తా నీకు టైం ఉందా అని అంటే వాడు పారిపోతాడు. ఎందుకంటే మన భగవంతుడి తత్వం గురించి మనం విశ్లేషించినటువంటి విధానము ఒకసారి చెప్పడం స్టార్ట్ చేస్తే వాడికి అర్థం కాక బుర్రకొక్కుని పోతాడు. వాడికి మహా అయితే 4 మాటలు తెలుసు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఒకే ఒక్క లోపం, పెద్ద లోపం ఐక్యత. మనమందరం కులాల వారీగా, మతాల లేకపోతే ప్రాంతాల వారీగా, భాషల వారీగా, ఇప్పుడు హిందువులు ముస్లింలు మనకి ఎందులో ఆదర్శం అండి? ఐక్యతలో కదా ఆదర్శం కావాలి. వాళ్ళని ద్వేషించాల్సినటువంటి అవసరమే లేదు. అరే వాళ్ళు చూడరా ఎంత కట్టుగా ఉన్నారో. చిన్న ఇష్యూ, కోవాబన్ ఇష్యూ, అసలు దాన్ని కమ్యూనల్ యాంగిల్లోకి మార్చిందే వాళ్ళు, మతపు కోణంలోకి తీసుకొచ్చిందే వాళ్ళు. కానీ ఈ రోజు మనం అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. మనం సామాజిక వర్గాల పేరిట, కులం అనే గోడల పేరిట విడిపోయి ఉన్నాం. అలా కాకుండా హిందూ అనేటటువంటి ఒక సూత్రములందు మనులు గుర్చబడినట్లుగా, అంటే ఆ సూత్రమే హిందూ. ఆ హిందూ అనే సూత్రంలో మనం అందరం కలిసికట్టుగా ఉందాం.